అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. సింహరాశి వారు ఎప్పుడు కూడా ఊహించిన నిజం జూలై 1 తారీఖు ఒక చేదు వార్త బయటపడుతుంది. ఆ చేదు వార్త వీరికి ఏ రకంగా బయటపడుతుంది? నమ్మిన వ్యక్తుల పరంగానా, లేదా వీరి జీవితంలోనూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ పరంగానా, లేకపోతే అసలు వీరికి ఏ విధమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు వీరికి కనబడుతున్నాయి అని పూర్తి అంశాలపైన సరే ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి చేదు నిజం బయటపడే అవకాశాలు ఏమున్నాయి? ఇది కుటుంబంలో నుంచి మోసంగా కనిపించబోతుందని నా ఉద్దేశం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇంతకాలం మీరు నమ్మిన వారే ఒకరోజు మీ యొక్క విశ్వాసాన్ని విరగబుచ్చుతారని మీరు ఊహించారా? ఈరోజు సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక కీలక మలుపు తిరగబోతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఇది సాధారణంగానైతే రోజు కాదు, ఇది నిజాల్లో బహిరంగమైన రోజు. ఈరోజు మీ ఇంటిలో ఎదురుపడేటువంటి నిజం, అది శత్రువు రూపంలో అవ్వచ్చు, సన్నిహితుల రూపంలో అవ్వచ్చు, ఏదో తెలిసే రోజుగా కూడా మీకు కనబడుతుంది. అసలు ముఖ్యంగా శత్రువులు మనకి ఎలా బయటపడతారు అనేది మనం చూసుకుంటే, మీకు గనక రాహువు శని మధ్య దోషాత్మకమైన దృష్టి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి గోప్రమైనటువంటి విషయాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చుట్టూ ఉన్నవారే మీ బంధువుల నుంచి కానీ, అక్క చెల్లెల నుంచి కానీ, అక్క పక్క వాళ్ళకు కూడా మీకు ఏర్పడుతున్నారు. ఎవరో మీ పైన పెత్తన చేసే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అసలు మీ యొక్క ఆశలు కూడా కొందరికి అసహనంగా కూడా కనిపిస్తాయి. వారు మీ యొక్క అనగదొక్కే ప్రయత్నంలో ఉన్నారు. అయితే గ్రహాల సహకారంతో ఈరోజు మీకు ఒక బిందువు కూడా కనిపించబోతుంది. మనకు చూసుకున్నట్లయితే ఈరోజు పూర్తిగా మీరు చాలా ధైర్యంగా వ్యవహరించాలి. చాలా ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఇంటి బంధువుల పరంగా చేదు విషయాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకుంటే, వీరు ఎప్పటికప్పుడు చాలా స్పెషల్గా ఉంటారు. సింహరాశి వారు వీరికి గర్వం మరియు గౌరవం విషయంలో చాలా దుహంకారంతో ఉండేటువంటి వారు. సింహరాశి వారు ఎప్పుడు కూడా సరిగ్గా ఉన్నామని నమ్ముతారు. ఎవరి విషయం కూడా చెప్పినా సరే, మాటలు తప్పుడుగా చెప్పినా సరే అవమానంగా ఫీల్ అవుతుంటారు. ఇది కుటుంబ సభ్యులతో గాఢమైన సంబంధాలు కూడా దూరం చేయవచ్చు. వీరికి తమ గౌరవం కానీ, గుర్తింపు కానీ ఇవ్వాలనే ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వారికి లభించినప్పుడు కూడా మనస్పర్ధలకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యతిరేకంగా చేసినప్పుడు తట్టుకోలేరు. ఇవి జరిగినప్పుడు కుటుంబ విషయాలలో గాయపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్నిసార్లు తీవ్రంగా గౌరవించిన వారిపై సింహరాశి వారు తీవ్రమైన మాటల్లో స్పందిస్తారు. ఈ మాటల కారణంగా అనుబంధాలు చాలా బలహీనపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారికి. అయితే వీరికి ఎప్పటికప్పుడు అవమానాలు, మంచి చెడ్లు ఊహించని విధానంగా వీరికి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు మనస్తత్వం ఎప్పుడు కూడా తమ గౌరవాన్ని కాపాడుకోవడంలో ముందుంటారు. కొద్దిగా గర్వం ఉన్నా సరే అది వీరికి మంచి ఉత్సాహంగా మారుతుంది. అలాగే ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి బలమైన లోపల శక్తి కూడా వీరికి ఉంటుంది. జనంలో వెలుగులోకి వెళ్ళాలన్నా, గుర్తింపు రావాలన్నా కూడా వీరికి చాలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది ముఖ్యంగా ఈ జూలై నెలలో వీరికి ఆత్మ పరిశీలన అవసరం. వ్యవహారిక మార్పులు, కుటుంబంలో జీవితంపై దృష్టి అంశాలపై కూడా చాలా ఫోకస్ పెట్టాలి. ఆర్థికంగా ఒత్తిడి ఉన్నా సరే ఈ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి కూడా చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా వీరికి బలంగా కనబడుతున్నాయి. అసలు వీరు చూసుకుంటే వీరికి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుడైనా ఉండొచ్చు. ఆ వ్యక్తి ఎవరైనా అవకాశాలు ఉంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక చేదు నిజం మనం చెప్పాం కదండి, నిజం బయటపడుతుంది, కుటుంబంలోని మోసం జరుగుతుందని మనం చెప్పాం కదా. ఆ వ్యక్తి ఎవరయ్యే అవకాశం ఉందంటే కూడా ముఖ్యంగా మనం చూస్తే వీరికి పూర్తి స్థాయిలో కొద్దిగా చికాకులు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబంలోని విభేదాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు కుటుంబ సభ్యులతో మాటలు చాలా తేడాగా ఉండవచ్చు. ఎవరి మాటలు ఎవరికి కాస్త గాయపెట్టే విధానంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, సోదరీలు లేదా భార్యాభర్తల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా, ధన సంబంధమైన విషయాలలో అప్పులు, చెల్లింపులు, ఫైనాన్స్ ప్లానింగ్స్, అలాగే వీటికి సంబంధించినటువంటి బయటపడే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరికైనా వారికి ఉద్యోగ స్థలంలో కానీ, ఒంటరిగా బయటపడే స్థలంలో కానీ ముఖ్యమైనటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.
అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇంట్లో ఉండే వ్యక్తులే, కుటుంబ సభ్యులు మరియు ఆర్థిక విషయాలపై మీపై ఆధారపడే వ్యక్తి అయి ఉండొచ్చు. మీ విజయాన్ని చూసి అసూయపడే బంధువై ఉండొచ్చు. అందులో ముఖ్యంగా మనం చూస్తే గతంలో వారు మీకు చేసినటువంటి మాటలు గుర్తుంచుకోండి. వారు వెనుక దాగినటువంటి అసలైన భావన ఎప్పుడు మీకు బయటపడుతుంది, బయలవుతుంది. అసలు వాడు ఏం చేస్తున్నాడు, పక్కవాడితో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని కించపరిచే ప్రయత్నాలు వాళ్ళ మాటల్లో బయటపడతాయి. ఈరోజు కొన్ని చిన్న చిన్న సంఘటనలు, ఉదాహరణకి చిన్న చిన్న విషయాల విరోధం ఆపకుండా ప్రసరించడం, మీ గొప్పలను తగ్గించడం. నిజానికి ఈరోజు సపోజ్ ఏంటంటే ఒక విషయం, ఒక ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాడు, లేదా ఆ వ్యక్తి పరంగా ఏంటంటే వాళ్ళ యొక్క బంధువులు మీకు తెలియజేయాలని చెప్పి తెలిసిన పనులు ఉంటాయి. అప్పుడు అంతకు మించిన పనులు ఉన్నప్పుడు మీరు మంచిగా మేము వస్తాము నిదానంగా వచ్చే సమయంలో ఉన్నప్పటికీ మీపై చెడుగా పక్కన చెప్పేటువంటి వారు మీపై ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి వలన వారు మీపై చెడుగా ఆలోచించే భావనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదొకటి. రెండవది, ఇటువంటి సమయంలో మీరు ఏం చేయాలి, చాలా ధైర్యంగాను చాకచక్యంగాను ఉండాలి. అలాగే ఈరోజు మీరు చూసుకునేందుకైతే రహస్య విషయాలు కూడా బయటపడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వీరికి సంబంధించినటువంటి ఎవరికి చెప్పనటువంటి వ్యక్తిగత రహస్యాలు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఉద్యోగ స్థలంలో కానీ ఒక్కసారిగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీరు పరువు, గౌరవాన్ని కూడా సవాళ్ళుగా తీసుకోవచ్చు. ఇంతకాలంగా దాచిపెట్టినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులు తెలిసి తిండి పాలయ్యే అవకాశాలు కూడా అనిపించాయి. ముఖ్యంగా చూసుకుంటే శత్రువులు కానీ పెంచేద్దు కానీ వీరి పట్ల సజావుగా ఉన్న వ్యక్తులు ఏదైనా విషయంలో విమర్శ కూడా చేస్తే ఆ యొక్క ఇంటి వారిని తెలిసి పెద్దగా దురాశరైనటువంటి వారు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీకు కుటుంబ విభేదాలు పెరగవచ్చు, ఆర్థిక విభేదాలు కలగవచ్చు, రహస్య విషయాల్లో బయటపడడం జరగవచ్చు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు బయటపడడం కూడా జరగవచ్చు. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలి, చాలా చాకచక్యంగా ఉండాలి. వారు నేరుగా ప్రసరించకండి, వారి ప్రవర్తనలో గమనించండి, వారితో మీ సీక్రెట్ పంచుకోవడం తగ్గించండి. ఈ వ్యక్తి మాటలు ఇతరులకు ఎలా పాగుతున్నాయి, అలాగే దీన్ని బట్టి మీరు సానుభూతిని ఎవరి వైపు నిర్ణయించుకోవాలో చూడాలి. అలాగే గోప్యతను కాపాడుకోవడం మీ యొక్క రక్షణ. ఈరోజు శక్తివంతమైన సింహరాశి వారు మీరు కనుక ఎవరి మీదనైనా సరే గాయపరచలేరు, ధైర్యంగా బలహీనత భావించవద్దు. కాబట్టి ఈరోజు అనుభవించాల ఒక విశ్వాసాన్ని కూడా కోల్పోకండి. కానీ ఎవరినైనా అంధకారంగా నమ్మొద్దు. భవిష్యత్తులో మీ నమ్మకాలకి నిజంగా అర్హించుకునేలాగా మీరు భవిష్యత్తులో ఉంచుతారు. చూసుకుంటే కనుక ఈరోజు మీరు తెలిసినటువంటి చేదు నిజాల వలన ఎదుగుదల కూడా వేదికగా ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఈ యొక్క సింహ గర్జన ఎప్పుడు మొదలవుతుందో ఇదొక ముగింపు కాదు, ఇది మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రారంభమే అయి ఉండాలి. ఈ అనుభవం మీ జీవితంలో జరుగుతుంది ఖచ్చితంగా. ఈ యొక్క జూలై నెలలో జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇలాంటి యొక్క మీ రోజు కూడా మీకు తెలుసుకోవాలని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసుకుంటే ఈరోజు మరీ ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో, అలాగే వీరికి జూలై నెల 1వ తారీఖున వీరికి సింహరాశి వారికి ఈరోజు దినఫలం ఎలా ఉందని చూసుకుంటే, ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు కొంచెం ఫలితాలు కనిపించవచ్చు. అలాగే సృజనాత్మక రంగాలలో అంటే ఆర్ట్ కానీ, రచన కానీ, సినిమాటిక్ రంగాలలో కానీ, యూట్యూబ్ వంటి పురోగతిలో కూడా మీకు మంచి అభివృద్ధి కనబడుతుంది. సామాజిక రంగాల్లో మీకు కొంత అభిప్రాయ భేదాలుగా మితంగా ఉండి గౌరవాన్ని పొందే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అలాగే ఈరోజు మీరు సామాజిక గౌరవంతో నిలబడే అవకాశాలు మీకు నిలబడేగా మంచిగా ఉంది. అలాగే ఉద్యోగ రంగంలో కొంత స్ట్రెస్ ఉన్న ఈరోజు సమస్యల పరిష్కారం కోసం సులభం అవుతాయి. ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయంటే, గర్వం లేదా ఆత్మవిశ్వాసం అద్దు మించి మాట్లాడరాదు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అద్దు మించి ఎక్కువ మాట్లాడద్దు. ఇంట్లో చిన్న గొడవలు, అపోహలు తలెత్తే అవకాశం మీకు ఉన్నాయి కనుక మీకు ఈరోజు చాలా జాగ్రత్తగా, చాలా ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆరోగ్యపరమైన మానసిక ఒత్తిడిలో మీరు లోనయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ధ్యానం లేదా ప్రకృతిలో కొంచెం కాసేపు గడపండి. మీకు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. జూలై నెలలో మీరు భవిష్యత్తు కోసం చాలా ప్లానింగ్ మొదలు పెడతారు. ఖచ్చితంగా సింహరాశి వారికి ఊహించని విధానంగా ఈ నెలలో మీరు ఊహించని ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉన్న వారికి ఇది అత్యధికంగా ప్రయాణాలు జరిగే అవకాశాలు మరింత బలంగా కనబడుతున్నాయి. మీరు ఈరోజు ఒక కొత్త లక్ష్యం వైపు కూడా దృష్టి పెట్టే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఆధ్యాత్మిక పనులు కూడా మీకు ఆకర్షణ పెరుగుతుంది. అలాంటి విషయాల్లో మీరు చాలా వరకు కూడా ఉంటాయి. మీరు ఊహించిన ప్రయాణాలు కూడా మీరు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క జనంలో వీరికి బెరుకుగా ఉండాలి, వీరికి ఒక మనస్తత్వంలో గుర్తింపు రావాలని కోరుకుంటారు కనుక ఇలాంటి విషయాల్లో మీరు చాలా చక్కగా నిలబడే అవకాశం ఉంది. ఈ జూలై నెలలో కూడా మీకు కళలు మరియు కమ్యూనికేషన్లో కూడా ఆత్మవిశ్వాసం పెరగడం, ఆధ్యాత్మిక ప్రణాళికలు పెరగడం, బంధుమిత్రులు బలపడడం వంటివి కూడా జరుగుతుంది. మీకు ఏదైనా సరే కొన్ని చికాకులు, సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా సరే పడుతున్నట్టు గమనించినట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు మీరు సూర్యనారాయణ స్వామికి ప్రాతకాల సమయంలో ధ్యానం చేయడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి దర్శించుకొని హనుమాన్ చాలీస పఠించడం కూడా చాలా ఉత్తమం. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈరోజు మీరు కనుక చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి విషయాలు అయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి విషయాలు కనబడతాయి. కాబట్టి మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.